హలో యష్, ఇక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నావు సింధు. ఎక్కడున్నావు నువ్వు? అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు సింధు, ఎక్కడున్నావు? ఏంటి, నాతో చెప్పకూడదా? అది అది యష్, రత్నం గారు చాలా బాధపడుతుంటే తనకి తోడుగా ఉందామని వచ్చాను. అవును సింధు, తను మనకి చాలా హెల్ప్ చేసింది. ఇన్నేళ్ల ఈ సమస్యకి ఒక సొల్యూషన్ దొరికిందంటే అది తన వల్లే. తన వల్లే ప్రజల సొమ్ముని ఆ మారుతిరావు ఎక్కడ దాచాడో తెలుసుకోగలిగాం, దాన్ని దక్కించుకోగలిగాం. దానికి ఆవిడకి ఎప్పటికీ మన ఫ్యామిలీ రుణపడి ఉంటామని చెప్పు సింధు. ఆ డబ్బు దొరికిందన్న విషయం చెప్దామంటే నాన్న ఫోన్ కలవడం లేదు. అమ్మకి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళారంట. ఇక్కడ అమ్మేమో దిగులు పెట్టుకుంది. అసలు అమ్మకి చెప్పకుండా నాన్న ఏదీ చేయరు. ఇప్పుడేమో అడుగుతున్నా చెప్పకుండా అర్జెంట్ పని ఉందని వెళ్ళారంట. అమ్మేమో నాన్న గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకుంది. ఇవ్వరా సింధు, దిగులు పెట్టుకోవడం కాదు, ధర్నాలు చేస్తోంది దాము. వాడొచ్చే వరకు తను మాట్లాడదంట, బొంగమూతి పెట్టింది. అలా ఉందా? గంటలోనే వాడు వెళ్ళి ఎన్నో రోజులు అయినట్టు వాడి ఫోటో పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయింది. ఒకసారి వాడిని ఫోన్ చేయమని చెప్పు సింధు, నాకు కూడా వాడి గొంతు వినాలనుంది. అలాగే అలాగే భాగ్యం. సింధు, తాము చేత మాట్లాడించమను. భాగ్యం, అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నా దాము, ఇదిగో మాట్లాడు. అత్తయ్య మాట్లాడండి అత్తయ్య. నేనేం మాట్లాడను సింధు, నువ్వు త్వరగా వచ్చేయ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. మావయ్య తప్పక ఢిల్లీ వెళ్ళారత్తయ్య. ఆయన మీద కోపం తెచ్చుకోకండి. కోపం రాకుండా ఎలా ఉంటుంది సింధు? అయినా నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని వాడు ఇప్పుడు చెప్ప పెట్టకుండా ఢిల్లీ వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు, కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఏ అంత బిజీనా అసలా? ఇక్కడేమో చంద్ర నన్ను వదిలి ఏ పని చేయడు, ఎక్కడికి వెళ్ళడు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళారే కానీ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు కూడా మీ గురించి అడిగారు అత్తయ్య. మీ గురించే దిగులు పడ్డారు. నువ్వేమో మీ మావయ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా? నా గురించి దిగులు పడే మనిషి అయితే ఇప్పటిదాకా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఢిల్లీకి వెళ్ళగానే దాముని మర్చిపోయాడా? చూస్తాను, ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో నేను చూస్తాను. వస్తాడుగా, అప్పుడు అడుగుతాను ఆ పెద్ద మనిషిని నాకెందుకు ఫోన్ చేయలేదు అని.
ఆ, అప్పుడు మాత్రం నువ్వు నాకే సపోర్ట్ ఉండాలి.